సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈరోజు సరస్వతి శిశు మందిర్ స్కూల్లో ఈరోజు నారద మహర్షి జయంతి నిర్వహించిన ఈ కార్యక్రమంలో అడ్వకేట్ ఎస్ జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ నారద మహర్షి యొక్క గొప్పతనం గురించి వివరిస్తూ నారద మహర్షి ప్రపంచంలో మొట్టమొదటి జర్నలిస్ట్ అని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఉన్న అన్ని వార్తలు ఆయన్ని మోసుకు వెళ్లి అందరికీ తెలియజేసే వాళ్ళని తెలిపారు. జర్నలిజం అంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, వివిధ ఛానళ్లు, సోషల్ మీడియా వాళ్ళు, విలేకరులు, యూట్యూబర్స్ మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి, అదేవిధంగా నా తోటి సహచర న్యాయవాదులు మరియు వివిధ హోదాలో ఉన్నటువంటి పాత్రికేయులు, మీ అందరికీ నా నమస్సుమాంజలు. ఈనాటి ముఖ్యాంశం మీరందరికీ తెలిసినటువంటిదే. నారద మహర్షి అనగానే సామాన్య జనాలలో ఉన్నటువంటి అపోహ ఏమిటంటే ఇతను కలహ ప్రియుడు అనే అటువంటి అపోహ ఉన్నది. జనరల్గా ఎక్కడన్నా సందర్భం వచ్చినప్పుడు ఏంట్రా నాయన నారద మహర్షి లెక్క బాగానే కొట్లాడబెట్టిస్తున్నావు అనే అటువంటి ఈ నానుడి సమాజం లోపల ఉన్నది. దానిని మనము పాజిటివ్ కార్నర్లో ఆలోచిస్తే, అంటే సహజ దృక్పథంలో నెగటివ్ కాకుండా మంచి మార్గంలో ఆలోచిస్తే ఏంటంటే అతను చేసే ప్రతి పని వెనకల ఒక మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమము దాగి ఉన్నది. ఏ విషయాన్ని నేను తీసుకున్నా, చిన్నగా శ్రీకృష్ణుడు పారిజాత పుష్పము, రుక్మిణి వీళ్ళ మధ్యలో కొట్లాట ఉన్నదంటే, సత్యభామ రుక్మిణి మధ్యలో కొట్లాట వచ్చిందంటే, మనం కొట్లాట ఇవ్వడానికి పారిజాత పుష్పాన్ని తీసుకుపోయి శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు సత్యభామకి ఇవ్వకుండా పక్కనే ఉన్నటువంటి రుక్మిణికి ఇచ్చాడు. శ్రీకృష్ణుడికి సత్యభామ మీద విపరీతమైనటువంటి అభిమానం, ప్రేమ ఉన్నది కాబట్టి నాకు ఇవ్వలేదు అనే ఆమె దుర్బుద్ధితోనే కొట్లాట. అంటే ఈ విధంగా చేస్తున్నారు. అంటే కొట్లాట కారణాన్ని నారద మహర్షి చేయించాడు అనేది ఒక చిన్న అపోహ మాత్రమే. కానీ దాని వెనుక బృహత్తరమైన కార్యక్రమం ఏంటంటే, ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా, ఎంత మేధా సంపత్తి ఉన్నా, ఒక వ్యక్తి మీద ఎంత మంచి అభిమానం ఉన్నా గర్వము పనికిరాదు. ఎంత సంపద ఉన్నా గర్వము పనికిరాదు అనేటువంటి నీతి సూత్రాన్ని చెప్పడం కోసము శ్రీకృష్ణుడి పారిజాత పుష్పం అన్నటువంటి వేదికను అలంకరించిన పెద్దలు జనార్దన్ రెడ్డి గారికి, తిరుపతి గారికి, నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు, నాతో పాటు వేదికను ముందున్న జర్నలిస్టులకి అభినందనలు. అయితే నారద జయంతి కార్యక్రమం సందర్భంగా మనం ఇక్కడ సమావేశమైనాం. సాధారణంగా వైశాఖ బహుళ పౌర్ణమి నాడు ఉంది, అది 14కు వస్తుంది. కానీ సమయం సందర్భం అనుకూలంగా మనం ఈరోజు దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదే నారద జయంతికి సంబంధించి మాట్లాడాలనుకున్నప్పుడు అసలు నారదుడి అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా వస్తుంది. ఫస్ట్ మనము జర్నలిస్టులుగా ఉన్నప్పుడు జర్నలిస్ట్ అవసరం ఎందుకు వచ్చింది అని వస్తుంది. సో జర్నలిస్టు అనేవాడు ఈ 100 సంవత్సరాల ముందే వచ్చాడు కదా, 100-200 సంవత్సరాల ముందే. అంటే మీకు ఎప్పుడైతే పత్రికలు వచ్చాయో ఆ పత్రికల ఎప్పటి నుంచే జర్నలిస్ట్ అనే వ్యక్తి కనపడుతున్నాడు, ఒక సాధారణ ప్రొఫెషనల్లా కనపడుతున్నాడు. అంటే యాక్చువల్గా ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే, సమాజంలో ఎప్పుడైతే నిరంతరం మన దగ్గర ధర్మము అధర్మం పైన సంఘర్షణ నిత్యం, మనకు సందర్భంలో తెలుసు, అధర్మము పైకి వచ్చినప్పుడు ధర్మం తరపున నిలబడ్డ వాళ్ళు దాన్ని ఆ శక్తితోటి అధర్మాన్ని ఓడగొట్టి నిలబడ్డారు. దాని గురించి పనిచేసిన వ్యక్తుల విషయాలు తెలుసుకుంటే మనము మన జీవితాల్లో మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది మనకు వస్తుంది, మనకు ఆ క్లారిటీ వస్తుంది. సో ఏ సమస్య ఉంది, ఆ సమస్యని మనం ఏ విధంగా పనిచేయగలుగుతాం. ఇప్పుడున్న సందర్భంలో నారదుడు ఏ క్వాలిటీస్ ఉన్నాయి, నారదునితోటి మనం ఏ విధంగా మనం సింక్ కావచ్చు. ఒక జర్నలిస్ట్ అనే వ్యక్తి నారదునిలాగా నేను ఏ విధంగా కావచ్చు, అది మనకు కనుక అవగాహన వచ్చిందనుకోండి, ఆ అవగాహనతోటి ఇప్పుడున్న సమస్యకి ఒక జర్నలిస్టుగా బాధ్యతగా ఏమైనా పరిష్కారం చూపట్టచ్చా, ఇది ఒక అవగాహన రావాలి. మీకు నారదుడి కనుక చూస్తే, నారదుడి
జీవిత చరిత్ర మనం తలుచుకుంటూ ఉంటే ఇంతకుముందు వారు చెప్తూ నారాయణ భక్తుడు అంటే వైష్ణవుడు అంటే కృష్ణుడి భక్తుడు అని చెప్పచ్చు. అంటే ఎందుకు నారాయణ తత్వము ప్రపంచంలో ఏదున్నా కానీ నారాయణ తత్వమే. మీరు చూస్తున్నది Z4 News. That's question for just